అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు మనము రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ ఈరోజు దారుణంగా పోతుందండి. మనుషుల్లో ప్రేమ లేకుండా మనుషులు చాలా భయంకరంగా తయారైపోతున్నట్లు మనం చూస్తున్నాం. మొన్న మేఘాలయ ప్రాంతంలో సొంత భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా చంపించినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తలను కూడా ఈరోజు అనుమానాలతోనూ, భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరు ప్రేమ ప్రేమ లేకుండా జీవించటాన్ని మనం చూస్తున్నాము. హృదయము చెడుతో నింపుకొని, మనసును భయంకరమైనటువంటి స్వభావముతో నింపుకొని చెయ్యకూడనటువంటి ఘోరమైనటువంటి దుష్కార్యాలకు పాల్పడుతున్నట్లు మనం చూస్తున్నాము. ఏమండి, ఎంత అన్యోన్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు భర్తపై భార్యకు, భార్యపై భర్తకు ఉండాల్సినటువంటి ప్రేమను ఈరోజు చేజేతులారా భర్తను భార్య, భార్యను భర్త చంపుకుంటున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఈ ఘటనలు ఎక్కువగా మనం చూస్తున్నాము. అయితే అటువంటి హృదయాలను, అటువంటి జీవితాలను నూతన పరచడానికే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను నీ హృదయాన్ని మార్చుతాను, నీ మనసును మార్చుతాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానని ప్రభువారు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పాదాల చెంతకు మనం రాగలిగితే ఎంత దుర్మార్గత, ఎంత దుష్టంగా ఉన్నటువంటి నీ హృదయాన్ని అయినా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం.